హలో గైస్, ఈరోజు మనము మోస్ట్ అవైటెడ్ పుష్ప టీజర్ ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాము, ఎస్పెషల్లీ టెక్నికల్ విషయాల్లో. సో ఏం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి జంప్ అయిపోదాం. అఫ్ కోర్స్ టీజర్ లో అల్లు అర్జున్ ఎట్లున్నాడు, అల్లు అర్జున్ లుక్ ఎట్లుంది అవన్నీ వద్దాము. బట్ అంతకన్నా ముందు నాకు స్టాండ్ అవుట్ అయిన విషయం ఏంటంటే టీజర్ లో కలర్స్, ఇలాంటి కలర్స్ ఇంత ఇంటెన్సిటీ తోని కెమెరాలో క్యాప్చర్ చేయడం చాలా చాలా కష్టం అన్నమాట. ఇప్పుడు మీకు సిల్లీ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. నా రూమ్ లో కూడా రెడ్ కలర్ లైట్ ఉన్నది, కానీ అది మీకు ఎంత ఇంటెన్సిటీ తోని కనిపిస్తున్నది. అఫ్ కోర్స్ ఈ సింగిల్ లైట్, సో అంత మాక్సిమం ఇంటెన్సిటీ రాకపోవచ్చు. బట్ ఆ డార్క్ రెడ్ అనేది క్యాప్చర్ చేయడం వెరీ డిఫికల్ట్ అనమాట డిజిటల్ కెమెరాస్ లో. కానీ ఇక్కడ మనకి టీజర్ లో చూడండి, ఆ ఇంటెన్స్ డెన్స్ రెడ్ ని క్యాప్చర్ చేయగలిగినరు. అఫ్ కోర్స్ కొంచెం గ్రేడింగ్ ఉండొచ్చు, బట్ మాక్సిమం వరకు వాళ్ళు ఆన్ సెట్ ఈ కలర్ ని క్యాప్చర్ చేయగలిగినరు. అండ్ నేను చెప్తున్నా కదా, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ. ఇక్కడ మనం ఖచ్చితంగా స్పెషల్ మెన్షన్ సినిమాటోగ్రఫర్ కి ఇవ్వాలి. మిరోస్లావ్ క్యూబా బ్రోసెక్, బ్రిలియంట్ జాబ్. అండ్ పుష్ప 1 to పుష్ప 2 కి స్కేల్ అండ్ బడ్జెట్ పెరిగినాయి. సో ప్రొడక్షన్ డిజైన్ గానీ, ఆ వాల్యూస్ గానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. ఐ మీన్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు. ఇంకా పుష్ప 2 రిలీజ్ కాలేదు, కానీ నేను స్టెప్ ముందుకేసి చెప్తున్నా, ఫిల్మ్ మేకింగ్ వైజ్ పుష్ప సిరీస్ ఈజ్ మై ఫేవరెట్ ఇండియన్ సిరీస్. ఐ మీన్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ జాబ్, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఇది ఒక తెలుగు సినిమా అని. ఐ మీన్ ఇక్కడ చూడండి, ఆ స్కేల్ గానీ, ఆ కలర్స్ గానీ, నిజంగా నా మైండ్ పోతా ఉంది చూస్తున్నంతసేపు. ఐ మీన్ ఇట్స్ ట్రూలీ బ్రిలియంట్. ఐ మీన్ ఇక్కడ చూడండి, ఇది ఒక క్లోజ్అప్ షాట్, కానీ దీంట్లోనే ఎన్ని లేయర్స్ ఉన్నాయని. అంటే లైట్స్ తోని సెపరేషన్ ఎట్లా క్రియేట్ చేస్తాము, ఆ పాపింగ్ ఎట్లా పట్టుకొస్తాము, అండ్ కథని ఎట్లా చెబుతాము. ఐ మీన్ దిస్ ఈస్ మాస్టర్ ఎట్ వర్క్. నేనైతే షూర్ కాదు, బట్ గెస్ చేయాలి అంటే ఇదంతా ఇండోర్లోనే తీసిర్రని నా ఎస్టిమేషన్. అండ్ ఇండోర్లో ఈ టైప్ ఆఫ్ స్కేల్, ఐ మీన్ లైక్ మళ్ళీ అదే విషయాలు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మీకు అనిపించవచ్చు, కానీ చూస్తున్నంతసేపు ఒక్కో ఫ్రేమ్, ఒక్కో షాట్, ఐ మీన్ మైండ్ బ్లోయింగ్ స్టఫ్ ఇది. అంటే అల్లు అర్జున్ గురించి ఇంకేం చెప్తాం మనం. ఇండియాలో ఆయన లెవెల్ ఆఫ్ యాక్టర్స్ లో ఎంతమంది గెటప్ వేసుకొని కంఫర్టబుల్ గా క్యారీ చేయగలుగుతారు, పుల్ ఆఫ్ చేయగలుగుతారు, అండ్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు. అగైన్ నేను మొన్న చెప్పిన అండ్ మళ్ళీ కూడా చెప్తున్నా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్ టుడే ఈజ్ అల్లు అర్జున్. దీంట్లో ఎవరికన్నా అనుమానాలు ఉంటే ఇంకా మీరు అమాయకులు అంతే. ఐ మీన్ లుక్ ఎట్ వాట్ ఈస్ డూయింగ్ వితౌట్ ఎవర్ అటరింగ్ ఏ సింగిల్ డైలాగ్. పుష్ప అంటే మనకు డైలాగ్స్, కానీ ఇక్కడ టీజర్ అది కావాలని డైలాగ్స్ పెట్టట్లేదు. మేబీ ఒక రీజన్ ఏంటంటే ఆ యాంటిసిపేషన్ బిల్డ్ చేయడానికి, బట్ ఆల్సో ప్యూర్ షోయింగ్ ఆఫ్ ఇది. లుక్ ఎట్ వాట్ ఐ కెన్ డూ విత్ మై బాడీ, విత్ మై మేనరిజమ్స్, విత్ మై ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. దిస్ ఈస్ ప్యూర్ మెంటల్ మాస్ స్టఫ్, అండ్ ఆల్సో వెరీ వెరీ హై క్వాలిటీ వర్క్. ఈ మొత్తం సీక్వెన్స్ చూడండి, ఒక రౌద్రం, ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నాడు, కానీ పుష్ప యొక్క పెక్యులియారిటీ పోనివ్వట్లేదు. దిస్ ఈస్ సో డిఫికల్ట్ టు అచీవ్. అండ్ అల్లు అర్జున్ ఎంత ఇష్టం చేస్తున్నారు ఈ విషయాన్ని, నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అండ్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటూ పోతే ఈ రోజు మనకు సరిపోదు. సో లెట్స్ క్విక్లీ మూవ్ ఆన్. అండ్ అఫ్ కోర్స్ హ్యాపీ బర్త్డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అండ్ అతి ముఖ్యంగా తెలుగు సినిమా పట్ల మమ్మల్ని అందరినీ గర్వపడేలా చేస్తున్నందుకు ఇంకా ఇంకా థ్యాంక్ యూ. ప్రాబబ్లీ ఈ టీజర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మేకప్, ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్. దే ఆర్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్, సమ్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ ఎవర్ ఇన్ ఇండియన్ సినిమా. బ్రిలియంట్ జాబ్. మ్యూజిక్ విషయంలో డిఎస్పీ మీద కొన్ని కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి ఆన్లైన్ లో. నాకు మాత్రం పుష్ప 1 బ్రిలియంట్ గా వర్క్ అయింది, అండ్ పుష్ప 2 మీద కూడా ఎటువంటి అనుమానాలు లేవు. ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ ఆల్బమ్, అండ్ స్కోర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ ఇంకో కంప్లైంట్ వినిపిస్తుంది, అదేంటంటే లైటింగ్. సో ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టెరిటరీ, కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టెక్నికల్ గా వెళ్ళాలి. సో ముందే చెప్తున్నా. సో పుష్ప 2 టీజర్ మీకు ఎట్లా కనిపిస్తుంది అన్న దాంట్లో మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి, మీరు ఏ డివైస్ లో దాన్ని చూస్తున్నారు అని. ఎందుకంటే టీజర్ ని హెచ్డిఆర్ లో మాస్టర్ చేసిండ్రు. ఇప్పుడు హెచ్డిఆర్ అంటే ఏంటి, టెక్నికల్ డెఫినేషన్ వచ్చేసి హై డైనమిక్ రేంజ్. బట్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తా. ప్రతి ఇమేజ్ లో లైట్ ఏరియాస్ ఉంటాయి, డార్క్ ఏరియాస్ ఉంటాయి, అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ ఉంటది. సో డైనమిక్ రేంజ్ అంటే ఏంటంటే, ఒక కెమెరా ఒక ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఎటువంటి డీటెయిల్స్ కోల్పోకుండా డార్కెస్ట్ రీజన్స్ నుంచి బ్రైటెస్ట్ రీజన్స్ వరకు ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని క్యాప్చర్ చేయగలుగుతుందో అది డైనమిక్ రేంజ్. ఇది డెఫినేషన్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, కానీ మీరు అందరూ ఫోన్ లో ఫోటోలు తీసుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మనిషి ఫోటో తీస్తున్నప్పుడు వెనకాల బ్రైట్ స్కై ఉన్నది. అప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక మనిషి ఫేస్ ని క్యాప్చర్ చేస్తే స్కై ఏమో టూ బ్రైట్ ఉంటది. అట్లానే స్కై ని కరెక్ట్ ఎక్స్పోజర్ లో పెడితే మనిషి డార్క్ అయిపోతాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మన ఫోన్ కెమెరాకి ఉన్న డైనమిక్ రేంజ్ చాలా తక్కువ. అదే ఇప్పుడు ఒక సినిమా కెమెరాని తీసుకోండి, దాంట్లో మనం ఒక ఇమేజ్ ని క్యాప్చర్ చేసినప్పుడు స్కై లో డీటెయిల్స్ కనిపిస్తాయి, అట్లనే ఫేస్ లో కూడా డీటెయిల్స్ కనిపిస్తాయి. అంటే ఇక్కడ కెమెరాకి డైనమిక్ రేంజ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అండ్ డైనమిక్ రేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. అండ్ బెస్ట్ సినిమా కెమెరాస్ కి డైనమిక్ రేంజ్ చాలా ఎక్కువ ఉంటది. సో డైనమిక్ రేంజ్ ని జనరల్ గా స్టాప్స్ లో కొలుస్తారు అనమాట. అంటే 1, 2, 3 అండ్ అప్ టు
14, 15 ఇలా ఉంటాయన్నమాట. సో ఒక సినిమా కెమెరా అనేది 13, 14 స్టాప్స్‌లో ఒక ఇమేజ్‌ని క్యాప్చర్ చేస్తది. కానీ యూజువల్‌గా దాన్ని మనం రెండర్ చేసినప్పుడు మన టీవీ స్క్రీన్స్‌లో అంత డైనమిక్ రేంజ్ ఉండదు. దానికి చాలా కారణాలున్నాయి. అవి మనం ఎప్పుడన్నా వేరే ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. బట్ జనరల్‌గా మనందరి ఇళ్లలో ఉండే ఫ్లాట్ ప్యానెల్స్‌కి 6 స్టాప్స్ ఆఫ్ డైనమిక్ రేంజ్ ఉంటదన్నమాట. దీన్నే HDR అంటారు. అంటే స్టాండర్డ్ డైనమిక్ రేంజ్. మరి హై డైనమిక్ రేంజ్ అంటే ఏంటి? ఓవరాల్ బ్రైట్నెస్ ఎక్కువ ఉంటది స్క్రీన్ ది అండ్ ఆల్సో ఎక్కువ కలర్స్ పాపప్ అయి కనిపిస్తాయి. ఎక్కువ గ్రేడేషన్స్ ఆఫ్ లైట్ కనిపిస్తది. సో ఇప్పుడు ఈ పుష్ప టీజర్ మనం ఫోన్ లోనో లేకపోతే స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ ప్యానెల్ లోనో చూస్తే కొంచెం డిమ్ గా డల్ గా కనిపిస్తది. అదే మీరు HDR స్క్రీన్ లో చూసిరనుకోండి చాలా బ్రైట్ గా ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తది. అంటే ఇప్పుడు పుష్ప 2 టీజర్ చూడడానికి నేను HDR స్క్రీన్ కొనాలా అంటే మీరు నిజమైన సినిమాలు ఎవరైతే ఎస్. బట్ ఎనీవే పోను పోను ఈ ప్రాబ్లం అనేది ఇంకెక్కువ అవుతూనే ఉంటది. హాలీవుడ్ లో ఆల్రెడీ పెద్ద సినిమాలని HDR లోనే అవుట్పుట్ ఇస్తున్నాయి అండ్ రాను రాను తెలుగులో కూడా పెద్ద సినిమాలని HDR అవుట్పుట్ ఇవ్వబోతున్నాయి. సో మీ దగ్గర ఒక HDR ప్యానెల్ ఉంటే బెటర్. మన కాంటెంట్ ని హైయెస్ట్ క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నన్ను నమ్మండి మీరు సినిమాలు ఎవరైతే HDR ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో HDR మీద కొంచెం ఫోకస్ చేయండి అండ్ షోరూమ్స్కి వెళ్ళి మీ కళ్ళతో మీరే టెస్ట్ చేయండి. బట్ ఎనీవే పాయింట్ ఏంటంటే పుష్ప కలర్స్ డల్ గా లేవు, మీ స్క్రీన్ లో కనబడట్లేదు అంతే. HDR లో చూడండి బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అండ్ వెళ్ళిపోయే ముందు చిన్న స్టంట్, అఫ్ కోర్స్ ఇది నా పైత్యమే అనుకోండి, బట్ మీరు ఈ టీజర్ thumbnail చూడండి యూట్యూబ్ లో, ఇది సెపరేట్ గా తీసిన ఫోటో కాదు, టీజర్ లోనే ఒక ఫ్రేమ్ ని స్క్రీన్ గ్రాబ్ చేసిండ్రు. ఆ స్క్రీన్ షాట్ నేను కూడా తీసిన చూపిస్తా. ఆ స్క్రీన్ షాట్ ఇదే, కొంచెం చూడండి డీటెయిల్ గా. సో ఇది స్క్రీన్ షాట్ అన్నట్టు. సో దీన్ని ఇప్పుడు మనము ఈ thumbnail లో కన్వర్ట్ చేయడానికి చూద్దాం, అట్లీస్ట్ ట్రై చేద్దాం. నేను కొంచెం ట్రై చేసినాను బేసిక్ ఫోటో ఎడిటర్లు అది ఇది వాడి, బట్ ఇక్కడికి ఎట్లా కంక్లూజన్ చేసినానో మనం చూద్దాం. అంటే అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్ ఏం మ్యాచ్ అవ్వట్లేదు, బట్ ఎంతో కొంత క్లోజ్ వచ్చినాం. ఇంకొంచెం 1 గంట 2 గంటలు దీని మీద స్పెండ్ చేస్తే మనం కూడా ఈ లెవెల్కి రావచ్చు. బట్ నేను ఎట్లా వర్కౌట్ చేసినానో చూపిస్తాను మీకు. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. సో ఇక్కడ నేను క్యాన్వా వాడుతున్నా, మీరు యూ కెన్ యూజ్ ఎనీ ఫోటో ఎడిటర్ యాప్ దట్ యూ కెన్ యూస్. లెట్స్ గెట్ ద కాంపోజిషన్ కరెక్ట్. సో కొంచెం క్రాప్డ్ ఇన్ ఉన్నది కదా, ఐ థింక్ ఇట్ ఈస్ సమ్ వాట్ కరెక్ట్. యా దిస్ ఈజ్ ద ఫ్రేమ్ అనుకుంటున్నా. ఎస్. సో చూసుకోండి మీరు కూడా, దిస్ ఈజ్ ద ఫ్రేమ్ ఆఫ్ ద thumbnail. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆబ్వియస్లీ మీరు thumbnail చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒక కలర్లో ఉంది, మన పుష్పరాజ్ ఇంకో కలర్లో ఉన్నాడు. సో ఇక్కడ ఇదంతా ఒక బ్లెండింగ్ అయిపోయినట్టు ఉంది. సో మనం ఏం చేయాలి, ఆబ్వియస్లీ పుష్పరాజ్ని సెపరేట్ చేయాలి. కోర్స్ అంటే ఫోటోషాప్లో అయితే మనం పెన్ టూల్ అవి వాడి చేయాలి. కోర్స్ ఈ మధ్య రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అవి కూడా ఎఫెక్టివ్ అయినాయి. సో అది మనం వాడదాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, దీన్ని రిపీట్ చేద్దాం. సో దీన్ని రిపీట్ చేసి డూప్లికేట్ చేసి క్యాన్వా టూల్స్ వాడదాం, బీజీ రిమూవర్. ఓకే. సో ఇది ఆబ్వియస్లీ అంత పర్ఫెక్ట్గా రాలేదు, మనం చేసుకోవాలి దీన్ని పర్ఫెక్ట్గా. బట్ ఇప్పుడు జస్ట్ ఏదో మీకు చూపించడానికి రఫ్గా చేసేస్తున్నా. ఓకే. బట్ ఎనీవే సమ్వాట్ డీసెంట్ డన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, వీటిని సింక్ చేద్దాం. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఈ 2 ఫ్రేమ్లు సెపరేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం దీన్ని కూడా ఇట్లా దగ్గరికి పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఫోటోని కొంచెం ఎడిట్ చేద్దాం. సో బేసిక్ కలర్ అడ్జస్ట్మెంట్లే. సో ఈ ఇమేజ్లో చూడండి మనకి ఏమనిపిస్తున్నది, ఒరిజినల్ ఇమేజ్లో చాలా రెడ్స్ ఉన్నాయి, ఇక్కడ రెడ్ లేదు, వాష్డ్ అవుట్ కనిపిస్తుంది. సో వాట్ దే హావ్ డన్ ఈజ్ బేసికలీ రెడ్ని సెలెక్ట్ చేసుకున్నారు. రెడ్ని సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ కొంచెం తక్కువ చేసారు. కొంచెం ఆర్ వి గెటింగ్ క్లోజ్, సాచురేషన్ తక్కువ చేసారు. నెక్స్ట్ రెడ్స్ ఆర్ నాట్ లుకింగ్ రెడ్, చూడండి కొంచెం గ్రీన్ టింట్ వచ్చింది రెడ్స్కి, రైట్. సో మనం కూడా ఏం చేద్దాం, హ్యూని కొంచెం గ్రీన్ చేద్దాం, కొంచెం గ్రీన్ చేసి కొంచెం సాచురేషన్ తక్కువ చేద్దాం. ఓకే. ఇట్స్ నాట్ కరెక్ట్, అంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తారు, దాన్ని వాష్ చేసి అవన్నీ. వీఆర్ నాట్ గోయింగ్ దట్, బేసిక్ చెప్తున్నాం మీకు హౌ దే మైట్ హ్యావ్ డన్ ఇట్. అగైన్ దిస్ ఈజ్ మై గెస్, ఇది నా గెస్సే. కొంచెం బ్లో అవుట్ చేసిర్రు. ఓకే. ఇంకొంచెం కాంట్రాస్ట్ ఇద్దాం మనం, సారీ కాంట్రాస్ట్ తక్కువ చేద్దాం, ఎందుకంటే చూడండి మీకు వాష్డ్ అవుట్ ఉంది ఇమేజ్. ఇది కొంచెం బ్రైట్నెస్ పెంచుదాం. ఓకే. ఈ వైట్స్ కూడా కొంచెం బ్లోన్ అవుట్ ఉన్నాయి, హైలైట్స్ కూడా కొంచెం బ్లోన్ అవుట్ ఉన్నాయి. అగైన్ దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ, బట్ యా సమ్వాట్. ఆర్ వి క్లోజ్, సమ్వాట్ క్లోజ్,
కొంచెం బ్లాక్స్ కూడా వాష్డ్ అవుట్ ఉన్నాయి. సమ్‌వట్ క్లోజ్, నాట్ పర్ఫెక్ట్. ఆఫ్‌కోర్స్ 'అల్లు అర్జున్' ఈస్ నాట్ గోయింగ్ టు లుక్ పర్ఫెక్ట్ బికాస్ మనం పర్ఫెక్ట్‌గా కట్ చేయలేదు. అది పర్ఫెక్ట్‌గా కట్ చేస్తే బాగా అనిపిస్తది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు 'అల్లు అర్జున్‌లో' అగైన్ ఇక్కడ రెడ్స్ ఉన్నాయా? అగైన్ రెడ్స్ లేవు. అంటే మీరు చూడండి, మన కట్అవుట్‌లో రెడ్ ఎంత రెడ్‌గా ఉంది, థంబ్‌నెయిల్‌లో రెడ్ ఎట్లా ఉంది, పేల్డ్ అవుట్ లేదా? సో వాట్ దే హావ్ డన్ ఈస్ అగైన్ రెడ్ ఇంటెన్సిటీ తక్కువ చేసిండు. సో మనం రెడ్ సాచురేషన్ తక్కువ చేసిండు. సో మనం కొంచెం తక్కువ చేద్దాం రెడ్ సాచురేషన్. అండ్ వాట్ దే హావ్ డన్, కొంచెం ఇమేజ్ ఇంకొంచెం షార్ప్ కనబడట్లేదా? కొంచెం డిజిటల్ షార్ప్‌నెస్ కనిపిస్తుంది చూడండి. సో మనం కూడా కొంచెం షార్ప్‌నెస్ పెంచుదాం. నెక్స్ట్ ఇంకేం చేసిండ్రు ఆళ్ళు, కొంచెం బ్రైట్‌గా చేసిర్రు ఇమేజ్‌ని. బ్రైట్‌నెస్ పెంచుదాం. కొంచెం కాంట్రాస్ట్ కొంచెం తక్కువ చేసిండ్రు. కొంచెం హైలైట్స్ పెంచుదాం, కొంచెం షాడోస్ పెంచుదాం. ఓవరాల్ ఇట్స్ జస్ట్ బ్రైట్ అంతే. సో ఇంకొంచెం డీసాచురేట్ ఎక్కువ చేసాము, కొంచెం సాచురేట్ చేద్దాము. ఐ మీన్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ టు మ్యాచ్, బట్ కొంచెం బ్లూ ఛానల్ మనం పెంచుదాం. వెయిట్, మీకు ఫోటోషాప్ అయితే ఇంకా మీరు పర్ఫెక్ట్ కలర్స్లోకి వెళ్ళి చేంజ్ చేయొచ్చు. ఆఫ్కోర్స్ ఈ మధ్య పిల్లలు కూడా అందరు ఎడిటింగ్ చేసుకుంటున్నారు. నేనేదో గొప్ప ఇన్వెన్షన్ చూపెట్టట్లేదు ఇక్కడ, బట్ బేసిక్స్. సో అగైన్ ఎంతో కొంత మనం రీజనబుల్లీ క్లోజ్ రాగలిగినాం. ఇక్కడ మనం టైటిల్ కార్డ్ వేసుకొని అది వేసుకొని దిస్ ఈజ్ ద థంబ్‌నెయిల్. బట్ హౌ బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ ఇట్ లుక్స్ అండ్ హౌ ఒరిజినల్ ఇట్ లుక్స్, అది పాయింట్. అంటే మనం ఫోటోషాప్లో గ్రాఫిక్ డిజైన్లో గొప్ప గొప్ప మిరాకిల్స్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. మన ప్రొడక్షన్ సరిగ్గా ఉంటే ఇమేజ్ విల్ డూ ఎవ్రీథింగ్. సో పుష్ప 2 టీజర్ నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ రాక్స్, సుకుమార్ ఇస్ ఎ క్రేజీ జీనియస్, అండ్ లుక్ వైజ్ ఇది చాలా చాలా ఒరిజినల్ ఫిలిం. సో పుష్ప 2 టీజర్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. మీకు నచ్చకపోతే కింద కామెంట్లో తెలియజేయండి, ఎందుకు నచ్చలేదో కూడా చెప్పండి. బట్ August 15th కోసం తడపాయిస్తున్నా, అసలు ఆగలేకపోతున్నా. తగ్గేదేలే, చూసుకుందాం. పుష్ప 2 ద రూల్. జై హింద్.